సమాధానం చెప్పాలా, చేసిన పొరపాటు ఏమైనా ఉంటే అవతల వాళ్ళు విమర్శిస్తే దాన్ని అర్థం చేసుకోవాలా. కానీ వాళ్ళు అధికార పక్షం వ్యూహాలు మార్చి ఎదురుదాడికి దిగడం, అలాగే పత్రికల యొక్క గొంతు నొక్కేసే ప్రయత్నం చేయడం, ప్రతిపక్షాన్ని ఇబ్బందులు పెట్టడం, ఇది సాధారణంగా అధికార పక్షాలు ఇవాళ తయారై పని. తర్వాత అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలు ఆ రోజుల్లో చాలా ఎక్కువ జరిగేవి. ఇవాళ చాలా తగ్గిపోయి నామమాత్రం అయిపోయింది. ఆ జరిగిన వాటిని కూడా జరగనీయకుండా చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయనుకోండి. మామూలుగా అసెంబ్లీ ఎంత లైవ్లీగా ఉండేదో ఒకసారి కానీ తలుచుకుంటే ఆ రోజుల్లో సాయంత్రం 6:15 రేడియో పెట్టి అందరూ, అంటే అప్పుడు టీవీ లేదు కాబట్టి ఏం చెప్పారు అసెంబ్లీలో పలానా ఏం మాట్లాడని వినేవాళ్ళు అందరూ పల్లెటూరులో. మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. పత్రికలకు కూడా ఆ రోజుల్లో మాట్లాడితే రేపు హెడ్లైన్ ఏం రాబోతుంది, బాక్స్ ఐటమ్ ఏం రాబోతుంది ముందు రోజు సాయంత్రం తెలిసిపోయేది అనమాట ఆ మాటల్లో. అసలు అప్పుడు మీ ఇద్దరు ఉపన్యాసం వల్లే బాక్స్ ఐటమ్లు పుట్టుకొచ్చింది. ఒకరోజు నాకు బాగా గుర్తుంది, అంజయ్ గారు అయితే ముఖ్యమంత్రులు కూడా ఒప్పుకుండేవాళ్ళు. అసెంబ్లీకి ముఖ్యమంత్రి అంజయ్ గారు ఆలస్యంగా వచ్చాడు. వస్తే నేను అధ్యక్ష ముఖ్యమంత్రి తరచుగా ఆలస్యంగా వస్తున్నాడు, మీరు ఆయన మందలించను అన్నాను. స్పీకరు ముఖ్యమంత్రి గారు సమయాన్ని పాటించడం చాలా మంచిదని అంటే ఆయన లేచి, అధ్యక్ష ఆయనకేం తెలిసే పిల్లోడు, ఇంటి దగ్గర 2000 మంది ఉన్నారు జనం, వాళ్ళందరినీ సర్దిద్దుకొని మాట్లాడి రావాలి కదా అన్నాడు. నేను వెంటనే లేచి, సార్ 2000 కన్నా మనం ఎంత 200 మందిమే కదా, ఇది తక్కువ, అందువల్ల ఆయన అక్కడే ఉండిపోమనండి, మనం 200 మందికి వేరే ముఖ్యమంత్రిని పెట్టుకుందాం అన్నాను. అంటే ఆయన కూడా నవ్వాడు. నవ్విన తర్వాత నేను చెప్పాను అప్పుడు ఆయనకి వెంటనే ఏమని, సార్ ముఖ్యమంత్రి కనపడడం లేదు, అసెంబ్లీలో చూస్తే అయ్యప్ప రెడ్డి, ప్రైవేట్గా చూద్దామంటే ప్రభాకర్ రెడ్డి, జనంలో చూద్దామంటే జనార్దన్ రెడ్డి, ఇంట్లో చూద్దామంటే ఇంద్రసేన్ రెడ్డి, అసలు ఆయన ఎక్కడ అంజిరెడ్డి అని అడుగుతున్నారు సార్ అని. సహజంగా కోపం రావాలా, నవ్వేసి ఊరుకోవాలన్నమాట. అంటే ఆ సహనం, ఆ ఓర్పు ఆ రోజుల్లో ఉండేది. అలాగే శాసనసభ అంటే ఇక్కడ ఇంకోటి ఉంది, నవ్వటానికి వాళ్ళు కూడా నవ్వారు కరెక్టే, కానీ మీరు చెప్పే తీరులో కూడా ఏంటంటే మీ ఇద్దరు ఇప్పుడు ఆయన ఇంగ్లీష్లో మాట్లాడి మీరు తెలుగులో మాట్లాడినా అట్టు కాకుండా చెప్పేవాళ్ళు, అవతల వాళ్ళ మనోభావాలు ద్వేషము ఎగ్జాక్ట్లీ ఆ భావం లేదు కదా మీ మొహంలో. అప్పుడు అటువంటి ఫీలింగ్స్ వచ్చి కసిగా మాట్లాడినట్టు ఉండేది కాదు. అంటే మనం అనుకున్న దాన్ని, కరెక్ట్ అనుకున్న దాన్ని నొక్కి చెప్పడం, అవతల వాళ్ళని ఇరుకుని పెట్టాలి, తప్పనిసరిగాను ఇబ్బంది పెట్టాలనేది ఉండేది. కానీ వాళ్ళేదో వ్యక్తిగతంగా ద్వేషించో, వాళ్ళని ఏదో దూషించో, ఏదో ఇంగ్లీష్లో చెప్తారు బిలో ది బెల్ట్ హిట్ చేయడం, అలాంటి ఆలోచనలు అసలు ఎవరికి ఎక్కువ బాగా ఉండేవి కాదు. దాంతోపాటు ఇందాక చెప్తున్నాను, దీంట్లో కొంత పత్రికలు ప్రచార ప్రసార సాధనాల యొక్క పాత్ర కూడా ఉంది. రాజకీయాల విలువ తగ్గిపోవడం రాజకీయ నాయకులు కొంత కారణం. రెండవది కారణం ఏంటంటే అప్పుడు మేము కానీ అధ్యయనం చేసి మాట్లాడితే అర్థవంతమైన ప్రసంగం అంతా కూడా పత్రికల్లో చాలా ప్రముఖంగా ప్రచురించబడేది. క్రమేపీ ఏమైపోయిందంటే సంచలనానికి ప్రాధాన్యత, సంఘర్షణకు ప్రాధాన్యత, సత్యానికి ప్రాధాన్యత తగ్గిపోవడం. వ్యవసాయం గురించి వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు అని ఒక లైన్ వస్తూ ఉందన్నమాట. దానివల్ల ఏమైపోతుందంటే కొద్ది రోజుల తర్వాత మేము ఏమనుకున్నామంటే బహుశా లైవ్ టెలికాస్ట్ పెడితే ఈ జబ్బు కొంత తగ్గుతుందేమో అనుకున్నాం. కానీ లైవ్ టెలికాస్ట్ పెట్టిన తర్వాత ఈ జబ్బు ఇంకా పెరిగిపోయింది. ఇది కూడా ఒక బాధాకరమైన విషయం. అందువల్ల శాసనసభలకు, పార్లమెంటుకు వాటికున్న విలువ జనం దగ్గర దృష్టిలో తగ్గిపోయింది, చులకన భావం ఏర్పడింది. అందుకని అధ్యయనం చేసి పోయినా కూడా ఉపయోగం ఉంది, మనకెట్టా మాట్లాడడానికి అవకాశం రాదు కదా అని చెప్పాను. నేను అప్పుడు చెప్తుంటాను, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో ఎదర్ యూ హ్యావ్ టు టాక్ అవుట్ ఆర్ వాక్ అవుట్. ఫ్రీక్వెంట్ బ్రేక్అవుట్ వలన ప్రజాస్వామ్యం ఆఖరికి ఆల్ అవుట్ అవుతాయి. కానీ ఇవాళ ఆ పోటాపోటీల్లో ఎక్కువ భాగం ఇదే జరుగుతూ ఉంది. ఇది చాలా దురదృష్టకరం. నాకైతే మనసులో చాలా బాధ కలుగుతూ ఉంది. అంటే దీనికి కేవలం మీడియానే కాదు, ఇప్పుడు మీ టైంలో లాగా స్టడీ చేసి అధ్యయనం చేసి వచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు నేను మీడియాను చెప్పాను, ఒకటి రాజకీయ పార్టీలు తమ సభ్యులను కట్టడి చేసుకొని వాళ్ళ పద్ధతిలో ఉండేట్టు చూసుకోవాలి. 2 రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వాళ్ళు అధ్యయనం చేసి పసవన్న వాదనలు చేసే అంటే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది. అడ్డదిడ్డంగా మాట్లాడడం, అసందర్భ ప్రలాపనలు చేయడం, అడ్డుకోవడం, అన్నిటిని అడ్డుకోవడం, అలాంటి వాళ్ళది ఫ్యాషన్ అయిపోయింది. నేనేమంటున్నానంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకండి. ఈయన అసభ్యంగా మాట్లాడాడు, అసందర్భంగా మాడని ఒక్క మాటలో తుంచేయాలి. అది మీ ఒక్కరి చేతిలో లేదనుకోండి, ప్రివిలేజ్ వస్తుంది కదా. ప్రివిలేజ్ అసలు రాయకుండా పోతే ప్రివిలేజ్ ఎక్కడ ఉంది? మనం అడిగాను రాజ్యసభలో చైర్మన్ని, అసలు రాయడమే లేదు, దానికి ఏం ప్రివిలేజ్ ఏముంది? మొత్తం ఇంత చక్కని ప్రసంగం చేస్తే దాని గురించి పత్రిక ఇదివరకు రాయకపోయినా కానీ ప్రివిలేజ్ ఉండేది. అంటే ఒకటి ఉంది, అసెంబ్లీని పార్లమెంట్ని కవర్ చేస్తే మీరు విధిగా ఆ ప్రొసీడింగ్స్ని కనీసం మెన్షన్ చేయాల్సిన కర్తవ్యం కూడా మీ పైన ఉంది. కానీ వాళ్ళు అది పాటించే పరిస్థితి లేదు. రాజకీయ నాయకులకు ధైర్యం, స్థైర్యం తగ్గిపోయింది. పత్రికలు తప్పు చేస్తే వేరే చూపించి మీరు తప్పు చేస్తున్నారని అడిగేందుకు నైతికత తగ్గిపోయింది. అందుకని ఏం చేస్తున్నారు, సరిపోనండి ఏమైనా కూడా అనే పరిస్థితి వాళ్ళ వచ్చింది. పూర్తిగా పోయిందని అన్నాం, తగ్గిపోయిందని చెప్తున్నాను. అది దానివల్ల ఏమంటే కొన్ని పత్రికలు, కొన్ని ప్రచార ప్రసార సాధనాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మీరు 4 పేపర్ చదవండి, చదివితే అసలు మనం ఏ లోకంలో అనిపిస్తుంది. ఒకరు చెప్పింది ఇంకో దాంట్లో ఉండదు, వాళ్ళు చెప్పింది ఇంకో దాంట్లో ఉండదు. అలాంటి పరిస్థితి వాళ్ళు మనకు కనబడతా ఉంది. అలాగే ప్రసార సాధనాల్లో కూడా పోటాపోటీలు ఎక్కువైపోయి హెడ్లైన్ల కోసం
నేను ఢిల్లీలో మీడియాకి ఎప్పుడు చెప్తుంటాను, మీ హెడ్ లైన్ మా పార్టీ డెడ్ లైన్ కాదు, మా లైన్ మేము పాటిస్తామని చెప్పానండి. కానీ అంత ఓపిక్గా ప్రతి ఒక్కరు కూడా మీడియాకి డెడ్ లైన్లు ఉంటాయి. మీడియాకి హెడ్ లైన్ ఉంటుంది, దాని ద్వారా అది హెడ్ లైన్ అనిపించవచ్చు. కానీ మాకు మా లైన్ వదిలిపెట్టాం కదా, మేము మా లైన్ ప్రకారం మేము ముందుకు వెళ్తూ ఉంటాం మామూలుగా.